హాయ్ హలో యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మనం పన్నీర్ టమాటో కర్రీ వండుకుందాము. పన్నీర్ని ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కల్లా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని, అలానే ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటో, కొన్ని మిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీని మసాలా వేద్దాము. పన్నీర్లోకి బౌల్లో వేసుకోవాలి అన్ని పన్నీర్ పీసెస్ని. ఫస్ట్ కొంచెం కారం వేద్దాము, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా, అలానే కొంచెం ఆయిల్ వేయాలి. వేసి కొంచెం ఇలా కలుపుకోవాలి పీసెస్ని. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేద్దాం. ఇవి కొంచెం హీట్ అయ్యాక ఈ పన్నీర్ పీసెస్ని వేసి ఫ్రై చేసుకుందాము. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావని ఇవి తీసేసుకోవాలి. అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేయాలి. వేసి కొంచెం గరం మసాలా, కొంచెం ఉల్లిపాయలు, అలానే కొన్ని టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసి కొన్ని జీడిపప్పులు వేయాలి. జీడిపప్పులు వేసి కొంచెం కలుపుకుందాం. అలానే దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కాడలతో సహా. టమాటాలు, ఉల్లిపాయలు ఎంతో సాఫ్ట్గా ఉడికాయి. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుందాము. అదే కడాయిలో కొంచెం బటర్ వేయాలి. బటర్ అన్నా నెయ్యి అన్నా ఇది వేసి ఇది కొంచెం వేగాక, ఇది కొంచెం వేడయ్యాక ఇప్పుడు జీలకర్ర వేద్దాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. కొంచెం అల్లం వేగాక టమాటో ఆనియన్ పేస్ట్ ఇప్పుడు వేద్దాం. దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం. అలానే కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేయాలి. కొంచెం ఇది ఫ్రై అవ్వనివ్వాలి. ఇది కొంచెం వేగనివ్వాలి పచ్చి వాసన పోయేళ్ళ వరకు. ఇది కొంచెం ఈ మసాలాతోని కొంచెం వేగనివ్వాలి. కొంచెం వాటర్ వేద్దాం. కొంచెం ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్ వేద్దాం. ఇందులో కొంచెం ఇది కలుపుకోవాలి. అలానే ఎమ్మీ కర్రీ రెడీ. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేద్దాం గార్నిషింగ్గా. ఎంతో టేస్టీ స్మెల్ వస్తుంది. నెయ్యి ఫ్లేవర్ ఎంతో కమ్మగా వస్తుంది. కర్రీ రెడీ అయింది. చపాతీ, నాన్లోకి, రైస్లోకి ఎంతో టేస్టీ అయిన పన్నీర్ టమాటో కర్రీ. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.